చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ మరియు కోల్కతా జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. విధ్వంసకర బ్యాటర్స్ ఉన్న ఇరు జట్లు పరుగుల సునామీ సృష్టించేందుకు సిద్ధమయ్యాయి. వీటితో పాటుగా ఇరు జట్లు తమ చివరి మ్యాచ్లో గెలిచేసి వస్తున్నాయి. సో ఇరు జట్ల మధ్య అద్భుతమైన మ్యాచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఒకసారి చూసుకుంటే ఈ రెండు టీమ్స్ మొత్తంగా 32 మ్యాచెస్ ఆడితే ఆర్సీబీ 14 మ్యాచెస్లో గెలిస్తే కోల్కతా 18 మ్యాచెస్లో గెలిచింది. లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్న కోల్కతాదే అప్పర్ హ్యాండ్. లాస్ట్ 5 మ్యాచెస్లో కోల్కతా 3 మ్యాచెస్లో గెలిస్తే ఆర్సీబీ 2 మ్యాచెస్లో గెలిచింది. అండ్ స్టాట్స్ పరంగా కోల్కతా డామినెన్స్ చూపించిన బట్ కరెంట్ ఫామ్ పరంగా చూసుకుంటే ఇరు జట్లు ఈక్వల్గా ఉన్నాయి. సో ఆర్సీబీ తక్కువ అంచనా వేయనికి లేదు. ఈ మ్యాచ్ అయితే బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. ఇక ఈ పిచ్ కంప్లీట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అండ్ ఇనిషియలీ పేసర్స్కి కాస్త అడ్వాంటేజ్ లభించే అవకాశం ఉంది. అయినా ఈ పిచ్లో బౌండరీస్ కూడా చిన్నవి. సో పరుగులాపటం చాలా కష్టమైన విషయం. పిచ్లో ఇప్పటివరకు మొత్తంగా 89 మ్యాచెస్ ఆడితే మోట బ్యాటింగ్ చేసిన టీమ్స్ 37 సార్లు గెలిస్తే మోట బౌలింగ్ చేసిన టీమ్స్ 48 సార్లు గెలిచాయి. అండ్ ఈ పిచ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 263 పరుగులు, అలానే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 82 పరుగులు. అండ్ ఈ పిచ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 166 పరుగులు. సో ఈ స్టాట్స్ బట్టి చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ అబ్సల్యూట్లీ బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. టీమ్స్ విషయానికి వస్తే ఆర్సీబీ టీం బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఆర్సీబీ ఈ మ్యాచ్కి సేమ్ ప్లేయింగ్ లెవెన్తో బరిలోకి రానుంది. అలానే కోల్కతా విషయానికి వస్తే కోల్కతా ఆల్సో సేమ్ ప్లేయింగ్ లెవెన్తో బరిలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఇరు జట్ల టాప్ ఆర్డర్ క్లాస్ అండ్ మాస్ లుక్తో సాలిడ్గా కనిపిస్తుంది. అండ్ ఇరు జట్ల టాప్ ఆర్డర్ మ్యాచ్ ఆరంభం నుండే అటాకింగ్ బ్యాటింగ్ చేయగల కెపాసిటీ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. ఈవెన్ మిడిల్ ఆర్డర్లో చూసుకున్న ఇరు జట్లు చాలా బలంగా ఉన్నాయి. అండ్ డెత్ ఓవర్స్లో విధ్వంసం చేయగల క్వాలిటీ ప్లేయర్స్తో నిండుకుండలా కనిపిస్తున్నాయి ఇరు జట్లు. బట్ బౌలింగ్ లైనప్లో చూసుకుంటే ఆర్సీబీతో కంపేర్ చేస్తే కోల్కతా చాలా బలంగా కనిపిస్తుంది. అండ్ ఇరు జట్లు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్న ఎడ్జ్ అయితే కోల్కతాకే ఉంది. అండ్ 100% రిపోర్ట్ వచ్చింది ఈ మ్యాచ్ అయితే కోల్కతా గెలవనుంది.